అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఓటమి చెందిన నేతలకు విజయవాడ లోక్సభ సీటు కలిసిరాదనే రాజకీయ నానుడి మరోసారి రుజువైంది. 2014లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత రాజకీయాలకు దూరమైపోయాడు. ఇక 2019లో ఇదే సీటు నుంచి వైసీపీ క్యాండిడేట్ గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పీవీసీ కనిపించడమే మానేశారు. రాజకీయాల్లో ఆయన పేరు కూడా వినిపించడం లేదు. తాజాగా ఈ లిస్ట్ లో కేశినేని నాని కూడా చేరారు. ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కేశినేని కూడా రాజకీయాలకు దూరమైపోయారు. విచిత్రం ఏంటంటే 3 సార్లు ఓడిపోయి పాలిటిక్స్ కు బై బై చెప్పేసింది వైసీపీ అభ్యర్థులే కావడం అసలు విశేషం. విజయవాడ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా ఆయన ఎక్స్ లో ప్రకటించారు. తనకు 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన విజయవాడ వాసులకు నాని కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని నాని తెలిపారు. విజయవాడ కోసం భవిష్యత్తులో కూడా తాను ఎంత చేయగలిగితే అంత చేస్తానని చెప్పారు. కేశినేని నాని వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదమే అంటారు. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు గతంలో కూడా ఆయనపై చాలా విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. 2008లో వందలాది బస్సులతో ర్యాలీగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన కేశినేని అప్పట్లో ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత కొద్ది నెలలకే చిరంజీవిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి పీఆర్పీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక 2019లో టీడీపీ తరపున రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేశినేని చాలా అహంకారపూరిత ధోరణితో వ్యవహరించారని, తన వల్లే విజయం సాధ్యమైనట్లు ఫీల్ అయ్యేవారని టీడీపీ శ్రేణులు కూడా ఆరోపించారు. ఇలా ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఇమడలేని కేశినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారంటున్నారు రాజకీయ వర్గాలకు సంబంధించి. ఇక 2017లో నాటి రవాణా శాఖ కమిషనర్ తో కేశినేని నాని గొడవ పట్టం అప్పట్లో పెను దుమారాన్ని సృష్టించిందనుకోండి. అయితే ఆయన దాదాపు 90 ఏళ్ల పాటు నడిచిన తమ కేశినేని ట్రావెల్స్ ను కూడా అర్ధంతరంగా మూసేశారు. దానిపై కూడా చాలా ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి. అసలు విజయవాడ ఎంపీ సీట్ అంటేనే ఏదో హాట్ సీటు, బెజవాడ అంటే ఎంపీ రాజకీయాలకు అడ్డా. ఇక అలాంటి విజయవాడ ఎంపీ సీట్లో గెలవడం అంటే మామూలు విషయం అయితే కాదు. కొమ్ములు తిరిగిన నేతలు కూడా విజయవాడ పాలిటిక్స్ లో కంగుతిన్న సందర్భాలైతే ఎన్నో ఉన్నాయి. ఇక ఏ నేత కూడా ఇక్కడ నుంచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టలేదు. 2 సార్లు గెలిచిన తర్వాత వాళ్ళ రాజకీయానికి ఫుల్ స్టాప్ పడిపోవడం ఈ మధ్య కాలంలో ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. 2014, 2019లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన కేశినేని నాని మూడోసారి ఓడిపోయి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. అంతకుముందు 2004, 2009లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఎంపీగా విజయం సాధించారు. అయితే మూడోసారి ఆయన పోటీ కూడా చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకున్నాడు. అయితే ఒకే ఒక్క నేత మాత్రం ఇక్కడ నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. 1962, 1967, 1971లో కానూరి లక్ష్మణరావు కాంగ్రెస్ తరపున పోటీ చేసి 3 సార్లు విజయం సాధించారు. అంతకుముందు ఆ తర్వాత కూడా ఏ నాయకుడు కూడా ఆ రికార్డును సాధించలేకపోయారు. ఈ సీటులో డబుల్ విక్టరీ తర్వాత నేతలకు ట్రయల్ తప్పడం లేదు. మూడోసారి విజయం సాధించడం అనే కళ నెరవేరకపోగా రాజకీయ సన్యాసం వైపు అడుగులు పడుతుండడం మరో విషయం అనుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.